హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఇలా వడలు చేసుకుంటే మిగిలిపోతుంది కదండి. ఇలా మిగిలినప్పుడు మనం దହି వడ చేసుకుందాం. ఇలా వడ తీసుకొని కొంచెం ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దాన్ని ఇలా సోక్ చేసేయాలి. వడని ఇట్లా ఒక హాఫ్ మినిట్ దీన్ని ఇలా సోక్ చేసేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా మనం గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. ఇంట్లో ఎట్లనే మనం పెరుగు తోడేస్తుంటాం కదండి. పెరుగు బాగా మనం ఇలా బీట్ చేసేసుకుందాం. మనం పెరుగుని తాలింపు పెట్టేసుకుందాము. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేస్తే దాంట్లో పెరుగులో మనం తాలింపు పెట్టేసుకున్నామంటే పెరుగుని మనం వడలో వేసేసుకుందాం. ఇలా కరివేపాకు వేసుకొని కొంచెం చిట్టపట ఆడిస్తే క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇలా పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పెరుగుకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వడలో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన తాలింపు రెడీ ఉంది. ఇప్పుడు మనం అన్నీ ఒక గిన్నెలు పెట్టేసుకున్నాం కదండి. వాటర్లో మనం డిప్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద నుంచి మనం చూడండి, కొంచెం సేపట్లో దହି వడ రెడీ అయిపోయింది. చూడండి, కొంచెం సేపట్లో మనం దହି వడ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకొని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తింటే చాలా బాగుంటుందండి. ఇంకా దీని మీద మనం బూందీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఇంట్లో ఎప్పుడైనా వడలు చేస్తే మిగిలిపోతే చేయండి, కానీ ఉప్పు చూసి వేసుకోండి. వడలో కూడా ఉప్పు ఉంటుంది. ఇంకా పెరుగులో చూసి యాడ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకున్నామో. ఇంకోసారి నేను ఫుల్ డీటెయిల్గా వీడియో ఎలా పప్పు రుబ్బడం, ఎలా వడలు చేయడం, ఇలా అన్నీ ఇంకొకసారి మీకు క్లియర్గా చూపిస్తాను దହି వడ ప్రిపరేషన్. కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న వడల్ని వేస్ట్ కాకుండా ఇలా పెరుగు వడ చేశాను. ఈ సమ్మర్కి బాగా హాట్గా ఉంది కదండి. ఇలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.